జగన్ రెడ్డి పల్నాడు పర్యటన అనేక అనుమానాలను నివృత్తి చేసింది. మాజీ సీఎంను నిలువరించేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నించి భంగపాటుకు గురైంది. పర్మిషన్ పై గందరగోళం సృష్టిద్దామని ప్రయత్నించి అభాసు పాలైంది. ఒక రకంగా చెప్పాలంటే జగన్ రెడ్డి కూటమి ప్రభుత్వానికి గట్టి వార్నింగ్ ఇచ్చినట్లే అనుకోవాలి. దాంతో వచ్చిన జనం అమితానందానికి లోనయ్యారు. జగన్ కు మాస్ క్రేజ్ పెంచేశారు. టీడీపీ వేధింపులకు తట్టుకోలేక ఏడాది క్రితం ఆత్మహత్య చేసుకున్న పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల గ్రామవాసి నాగమల్లేశ్వరరావు విగ్రహావిష్కరణకు జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు అనూహ్య సంఘటనలు ఎదురయ్యాయి. పోలీసుల ఆంక్షలను పట్టించుకోకుండా జనం భారీ సంఖ్యలో తరలివచ్చారు. పోలీసులు రోడ్డు బ్లాక్ చేస్తే వాళ్లంతా పొలాల్లో ద్విచక్ర వాహనాలను ఎక్కి తరలివచ్చారు. ఎక్కడెక్కడి నుంచో వేలాది జనం వచ్చేశారు. జగన్ రెడ్డి తాడేపల్లిలోని తన నివాసం నుంచి ఉదయం 8:30కు బయలుదేరితే రెంటపాళ్ల చేరుకునేందుకు సాయంత్రం 5 గంటలయ్యింది. 82 కిలోమీటర్ల దూరానికి ఆయన 8:30 గంటలు ప్రయాణించాల్సి వచ్చింది. జగన్ రెడ్డికి ఉన్న జనాభిమానం దాంతో బయటపడింది. అడుగడుగునా జనం ఆయన్ను ఆపి నీరాజనం పట్టినట్లుగా స్థానికంగా తెలుస్తోన్న అంశం. పరిమిత సంఖ్యలోనే జనం ఉండాలన్న పోలీసుల ఆంక్షలను ఎవ్వరూ లెక్క చేయలేదు. సత్తెనపల్లి నుంచి రెంటపాళ్ల వరకు పోలీసులు 18 చెక్పోస్టులు పెట్టి జనాన్ని నియంత్రించేందుకు చేసిన ప్రయత్నమూ ఫలించలేదు. ఆధార్ కార్డులు చూసి స్థానికులనే రెంటపాళ్ల పంపినా సరే జగన్ చేరుకునే సమయానికి ఇసుక వేస్తే రాలనంత జనం కనిపించారు. జగన్ మాట్లాడిన ప్రతి మాటకు ఆయన అభిమానులు కేరింతలు కొట్టారు. కార్యకర్తలకు వారి సంక్షేమానికి మాత్రమే తాను ప్రాధాన్యం ఇస్తానని జగన్ రెడ్డి మరోసారి కుండబద్దలు కొట్టారు. తనకు అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసిన రోజునే పల్నాడుకు వెళ్లాల్సి వచ్చినా జగన్ తన పర్యటనను వాయిదా వేసుకోలేదు. కొద్ది గంటల తర్వాత చెవిరెడ్డిని పలకరించొచ్చు, ముందు కార్యకర్తలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇద్దామని ఆయన డిసైడ్ అయ్యారు. రెంటపాళ్ల రావాలని జగన్ ఎవరిని ఆహ్వానించలేదు. ఆయన కోసం వేలాది జనం తమంతట తాముగా కదలి వచ్చారు. జగన్ పల్నాడు పర్యటనకు రాకుండా చూడాలని కూటమి ప్రభుత్వం విశ్వప్రయత్నం చేసినా వాళ్ల పాచిక పారలేదు. జనం జగన్ వైపే ఉన్నారు తప్ప కూటమి వైపు మొగ్గు చూపలేదు. ఇటీవలి కాలంలో జగన్ పాపులారిటీ అమాంతం పెరిగిపోయింది. ఓడిపోయిన ఏడాదిలో ఎవ్వరికి రాని మద్దతు జగన్ రెడ్డికి వచ్చింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు లేకపోయినా మధ్యంతరం వస్తే మాత్రం అధికారాన్ని జగన్ ఎగరేసుకుపోవటం ఖాయమన్న ఫీలింగ్ జనానికి వచ్చేసింది. జగన్ రెడ్డి దూకుడుకు భయపడే కూటమి ప్రభుత్వాధినేతలు అప్పటికప్పుడు అప్పులు చేసి మరీ తల్లికి వందనం నిధులు జమ చేశారు. అయినా సరే జనం మాత్రం జగన్ వైపు ఉన్నారు. తల్లికి వందనం జమ చేసిన 2-3 రోజులకే జగన్ రెంటపాళ్ల పర్యటన జరిగింది. అయినా అక్కడ జన ప్రభంజనం కనిపించింది. జగన్ రెడ్డి కొన్ని సూటి ప్రశ్నలు వేస్తూ ఉంటే సమాధానం చెప్పలేక కూటమి నేతలు నీళ్లు నమిలిన మాట వాస్తవం. కమ్మ సామాజిక వర్గం వాళ్ళు వైసీపీలో ఉంటే తప్పేంటని జగన్ రెడ్డి ప్రశ్నిస్తూ ఉంటే అవతలి వాళ్ళ దగ్గర సమాధానం లేదు. అక్కడి డీఎస్పీ హనుమంతరావు ఒక కులోన్మాది అని, కమ్మ పుట్టుక ఎందుకు పుట్టావని లక్ష్మీనారాయణ అనే వైసీపీ కార్యకర్తను అవమానించారని సభాముఖంగా జగన్ రెడ్డి ప్రకటించారు. దాంతో లక్ష్మీనారాయణ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. చంద్రబాబుకు ఊడిగం చెయ్యడానికే కమ్మవారు పుట్టారా అని జగన్ రెడ్డి నిలదీశారు. వైసీపీలోని కమ్మ సామాజిక వర్గం నేతలైన వల్లభనేని వంశీ, కొడాలి నాని, పోసాని కృష్ణమురళి, తలసిల రఘురాం, అబ్బయ్య చౌదరి, దేవినేని అవినాష్ లాంటి వాళ్లను ప్రభుత్వం వేధిస్తోందని జగన్ రెడ్డి ఆరోపించారు. వంశీకి బెయిల్ వచ్చే నాటికి మరో కేసు పెట్టి బయటకు రాకుండా చేస్తున్నారన్నారు. ఏ పాపం చేశారని పోసానిపై 9 కేసులు పెట్టి వేధించారని ప్రశ్నించారు. జగన్ రెడ్డి ఒక్క విషయంలో మాత్రం ఫుల్ క్లారిటీగా ఉన్నారు. 4 సంవత్సరాల తర్వాత జరిగే ఎన్నికల్లో తాము గెలవడం ఖాయమని ఆయన చెబుతున్నారు. అప్పుడు అందరికీ సినిమా చూపిస్తానని హెచ్చరిస్తున్నారు. ఆయనలో ఉన్న ఆత్మవిశ్వాసం అలాంటిది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.